కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని పట్టణంలో బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న 5 డిఏలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని, ప్రజలకిచ్చిన 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల్లో తెలంగాణను పూర్తిగా మోసం చేశాడని, కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా తయారు చేశాడని అన్నారు. అనుభవం లేని పరిపాలన రేవంత్ రెడ్డిదన్నారు. ఎవరు ఊహించని విధంగా మధ్యతరగతి వారి కోసం ఆదాయ పన్నులో మినహాయింపు ఇచ్చింది పీఎం నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న ఉద్యోగుల గురించి పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందన్నారు. జిమ్మిక్లు చేస్తే ఆ జిమ్మిక్లో బాగా తమ పిల్లల భవిష్యత్తులో సేవింగ్స్ చేసుకొని వాటి ద్వారా కుటుంబాలు ఆర్థికంగా పైకి ఎదగాలని 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి, అంటే ₹1 కూడా ట్యాక్స్ లేకుండా వారిని మధ్యతరగతి కుటుంబాలని అనేక మంది కూడా ఇవాళ ప్రతి ఒక్కరు ఈ బడ్జెట్ ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎవరు ఊహించలేదు. అందరూ అనుకున్నారు ఇంతకుముందు 7 లక్షలు దాకుంది, 8 చేస్తారో 9 చేస్తారో అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా వారందరి యొక్క మేము మధ్యతరగతి వారు తీవ్ర కష్టాల్లో ఉన్నారు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని అందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, వారిపై తోడు నిలవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు, నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబాల్లో సంతోషాన్ని నింపిందని చెప్పడానికి ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా చాలా మంది దీంట్లో ఆ పట్టులోకి వస్తారు. మరి ఉద్యోగస్తులు అందరూ ఆ పట్టులోకి వస్తారు. లక్షలో ఆదాయం మధ్యతరగతి కుటుంబాలన్నీ గ్రాడ్యుయేట్స్ ఎంతో మంది ఆ కుటుంబాలలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఆ యొక్క పరిధిలోకి వస్తారు. ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఆహర్నిశలు ఆరాటపడుతూ ప్రజలే ఈ యొక్క భారతదేశం యొక్క భవిష్యత్తుని భావించినటువంటి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు పార్లమెంటు స్థానాలు గెలిచిన తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు రావాలి, ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తూ ఆయా రాష్ట్రాలు పెద్ద ఎత్తున అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్తో హర్యానా ఎన్నికల్లో కానీ, మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ, మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కూడా విజయదుందుకు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలకు క్యాండిడేట్ని పెట్టలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎవరో నిలబడిన వారికి మద్దతు ఇస్తున్నారు. ఒక పక్క ఎస్ఎల్బీసీ టనెల్లో 3 రోజులైంది, ఈ రోజు వాళ్ళు ఇరుక్కొని పోయి ఇప్పటిదాకా లోపల వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోయింది. వాళ్ళ యొక్క పరిస్థితిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా వారి ఆచూకీ అని కూడా తీసుకోలేదన్నదే ఇంకా స్పష్టమవుతాము. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి
ఇంతకుముందే మాట్లాడిన నా యొక్క ప్రెస్ మీట్ లో వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఎందుకు నిలబెట్టలేదో చెప్పమన్నా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వాళ్ళకి పార్లమెంట్లోనే ఒక సీట్ రాలేదు. వాళ్ళు ఎన్నికల్లో నిలబడాలనేటటువంటి ఆసక్తి, వాళ్ళు ఓటాలని ఆసక్తి ఎవరికి లేదు. సో వాళ్ళు ఓడిపోతున్నటువంటి భయంతో ఎందుకు అనవసరం కానీ వాళ్ళు నిలబెట్టుకోలేదు. వాళ్ళు నిలబడకుండా వీళ్ళకి ఇదే ఈ స్లోగన్ పాడి ఎన్నికల ముందు కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి పాటలు పాడింది కాంగ్రెస్ పార్టీ. ఆ పాట మార్చుకోవాలి.